యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రి అండ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదేల కొత్త హిందీ సినిమా ధడక్ 2 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఆగస్టు 1న 3 కోట్ల నెట్ ఓపెనింగ్తో ఓపెన్ అయిన సినిమా రెండో రోజు శనివారంకి 1 కోటి పెరిగి 4 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం కూడా శనివారం మాదిరి మరో 4 కోట్లు వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో ధడక్ 2 సినిమా 11 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 11 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో ఇంకా 49 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ సినిమా ఆగస్టు 13 వరకు థియేటర్స్లో ఉంటుందండి. ఇంకా 10 రోజులు ఉంది రన్ను. బట్ పోటీలో అజయ్ దేవగన్ సినిమా ఉంది, సన్ ఆఫ్ సర్దార్ 2. ఆ సినిమాకు 25 కోట్లు వచ్చాయి 3 రోజుల్లో. ఈ సినిమాకు అందులో సగం కూడా రాలేదు. ప్లస్ ఆల్రెడీ సయ్యారా సినిమా కలెక్షన్స్ ప్రపంచం కొనసాగుతుంది. ప్లస్ మహావతార్ నరసింహ కలెక్షన్స్ అలాగే పెరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి, మరి ఇది ఒక తమిళ సినిమాకు రీమేక్ పెరియార్ పెరుమాల్ అనేసి 2018లో వచ్చింది ఆ సినిమా. తమిళ సినిమాకి రీమేక్. ఆ తమిళ ఒరిజినల్ నేను చూశాను, ఇది ఇంకా చూడలేదు. నేను కుదిరితే చూస్తాను ఈ ధడక్ 2. బట్ కమర్షియల్గా చూసుకుంటే నాకు తెలిసి ఇంకో 9 కోట్లు రావచ్చు సినిమాకు. 40 కోట్లు నష్టాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. సో అది మరి చూడాలి. మన కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో తీశాడు. అంటే కరణ్ జోహర్ ఎప్పుడు స్టార్ కిడ్స్తో సినిమా తీస్తాడని అపవాదు ఉంది. అలాంటిది ఈ మధ్య అతను బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని పెట్టి సినిమాలు తీస్తున్నాడు. అలాంటిది ఈ సినిమా ధడక్ 2. ఇంతకుముందు ధడక్ అనే సినిమా తీశాడు, జాన్వీ కపూర్ ఫస్ట్ సినిమా. ప్లస్ మన షాహిద్ కపూర్ తమ్ముడు హీరోగా ధడక్ వచ్చింది. ఆ సినిమా బాగా హిట్ అయింది. ఇప్పుడు ధడక్ 2 టైటిలే సేమ్, కథలు వేరు. ఇది కాస్ట్ సిస్టమ్ పైన, మన పరువు హత్యల పైన సినిమా ఇది. సో ఇందులో తృప్తి దిమ్రి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి, అలాగే సిద్ధాంత్ చతుర్వేది కూడా ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని పెట్టి తీశాడు. సినిమాకు మొదటి 3 రోజుల్లో కేవలం 11 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 60 కోట్లు, ఇంకా 49 కోట్లు రావాలి. ఒక 9 కోట్లు రావచ్చు. సో 40 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.